గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న విషయం ఏంటి అంటే కాంగ్రెస్ నేతలు ఇప్పుడున్న మహిళా అధికారులను ఇంటికి పిలిపించి పనులు చేయించుకుంటున్నారు అనే విషయం పైన అయితే మహిళలు స్పందించడం జరుగుతుంది. సో అదేవిధంగా బీఆర్ఎస్ మహిళా అధికారులు మహిళా నాయకులు అందరూ వచ్చి ఇక్కడ ఉమెన్స్ కమిషన్ లో అయితే కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. సో దానికోసం అయితే ప్రస్తుతం అంతా మహిళా అధికారులు ఉన్నారు. అదేవిధంగా సునీత లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో అయితే ఈ విషయం అయితే వాళ్ళందరూ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఏంటి పరిస్థితులు. ఒక ఏబిఎన్ లో వచ్చిన ఒక్క విషయాన్ని పట్టుకొని ఏబిఎన్ రాధాకృష్ణ గారు నిజం చెప్తారు అనే విషయాన్ని ఆయన న్యూస్ 10 సార్లు ఆలోచించి నిజం చెప్తారు. అదే న్యూస్ పేపర్ లో అయితే ఆ పత్రికలో అయితే రావడం జరిగింది. కాంగ్రెస్ అధికారులు మహిళా అధికారులను ఇంటికి పనులు చేయించుకుంటున్నారు అని చెప్పేసి. సో దానిపైనే వీళ్ళని అడిగి తెలుసుకుందాము ఏం స్పందన వస్తుంది. ప్రస్తుతం అంతా అయితే నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. సో దీనిపైన వారి స్పందన ఏంటో అడిగి తెలుసుకుందాం. మేడం నమస్కారం. మేడం ఏంటి ఒక పత్రికలో వచ్చిన విషయాన్ని ఆధారంగా చేసుకుని మీరు ఇలా కంప్లైంట్ ఇవ్వడం అని చెప్పేసి చాలా మంది బయట కూడా వినిపిస్తున్నది, మీరేం చెప్తారు దానికి? ఇప్పుడు ఒక పత్రికలో వచ్చింది, అది మన కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి పత్రికలో వచ్చింది. అదే విధంగా మరి ఆంధ్రజ్యోతిలో వచ్చింది అంటే కొంత నిజాలు ఏంటో మనం స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో ఏదో ఉంది, ఆ లోతు ఏంది అనేది తీసుకొని మరి దాన్ని ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి అడగడానికి మేము విమెన్ కమిషన్ కి రావడం జరిగింది. అయితే బయట ఎన్నో జరుగుతున్నాయి, దాన్ని స్పందించకుండా ముఖ్యంగా ఈ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా చేయాలన్న ఆలోచనతోనే వీటితో స్పందిస్తున్నారు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. బయట ఎన్ని జరిగినా కూడా దానిపైన ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ స్పందిస్తోంది. ఎక్కడ మహిళకు అత్యాచారం జరిగినా, ఇప్పుడు గిరిజన మహిళ పైన కొట్టిన జర్నలిస్టుల పైన విషయంలో కానీ, వాళ్ళు జైలుకు పంపించినటువంటి విషయంలో కానీ, గురుకులాల్లో జరుగుతున్నటువంటి ఆత్మహత్యలు కానీ, ఫుడ్ పాయిజన్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ, నిన్న జరిగినటువంటి వర్షినికి సంబంధించినటువంటి విషయంలో కానీ, మన కరీంనగర్ లో విద్యార్థి చనిపోయినటువంటి విషయం, ప్రతి విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ స్పందిస్తుంది. రాజకీయాలు చేయాలని కాదు, కాకపోతే ఏంటంటే మన మహిళలకు అండగా ఉండాలన్న ఒక ఆలోచనతో మేమందరం కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఫైనల్ గా దీనిపైన ఎలాంటి స్పష్టత కోరుకోవడం జరుగుతుంది? ఈ రోజు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మహిళల్ని గౌరవిస్తాం, మహిళలు కోటీశ్వర్లు చేస్తామని చెప్తున్నారు, ఇంద్రమ రాజ్యం అంటున్నారు. కానీ ఇంద్రమ రాజ్యంలో మరి మహిళలని అగౌరవపరిచేటువంటి పరిస్థితి తేవద్దు అని చెప్పేసి తెలియజేయడానికే మేము ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి గారి మా గురించి మాట్లాడడం జరిగింది. అదే విధంగా నిన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ గురించి ఇంట్లోకి రానియద్దని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి అదే విధంగా ప్రతి ఒక్కరికి సంబంధించి ఈ విధంగా మంత్రులు వాళ్ళ స్వయంగా వాళ్ళ క్యాబినెట్ ఉన్నటువంటి మంత్రులు కూడా మరి ఏదో రకంగా మాట్లాడి వాళ్ళని అవమానపరిచే విధంగా చేయడం జరుగుతోంది. కాబట్టి మేము ఈ రోజు ఏంటంటే పరిధులు దాటిపోతున్నాయి, సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మరి మన మహిళ సునీత గారు ఏడిస్తే దాన్ని ఒక రకంగా చూస్తా ఉన్నారు. మరి అదే విధంగా మిస్ వరల్డ్ కి సంబంధించినటువంటి ఇష్యూలో కూడా ఎంక్వైరీ చేసిన ఎంక్వైరీ రిపోర్ట్ లేదు. ఇట్లా కంటిన్యూస్ గా ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మహిళా కమిషన్ స్పందించండి, మీరు ఉన్నారు, మహిళా కక్షలు ఉన్నారని చెప్పేసి అడగడానికి ఇక్కడికి రావడం జరుగుతాయి. ప్రస్తుతం అయితే ప్రజెంట్ ఇది క్లారిటీ ఇచ్చారు కదా, అసలు ఇంత అంటే ఒక పెద్ద పత్రికలో ప్రింట్ అయిన విషయాన్ని అది నిజమా అబద్ధమా ఏంటి, అసలు అంత పెద్ద పత్రికలో ప్రింట్ అయిందంటే డెఫినెట్లీ అది నిజ నిరూపణలో నిరూపించుకున్న తర్వాతే వాళ్ళు ప్రింట్ చేయడం జరుగుతుంది. ఆంధ్రజ్యోతి ఆయన కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది, రాధాకృష్ణ గారు ఏదైనా 10 సార్లు ఆలోచించే మేము న్యూస్ ప్రింట్ చేస్తాము. సో అందుకే ఇవి ప్రింట్ అయిన తర్వాత వాళ్ళు దాన్నే పట్టుకొని బీఆర్ఎస్ మహిళా అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళా అధికారులకి రెస్పెక్ట్ లేదు, ఇంట్లో పిలిపించి పని చేయించుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సచివాలయంలో పిలిపించి చేయించుకున్నారు, మర్యాదగా ఉండేది, గౌరవంగా ఉండేది. ఇప్పుడు అసలు ఏం పట్టించుకోవట్లేదు అనే విషయాన్ని అయితే వీళ్ళైతే వెల్లడించడం జరుగుతుంది. ఫైనల్ గా ఒకటి ఆ న్యూస్ తప్ప, లేదంటే వాళ్ళు అలా పిలిపించుకుని వర్క్ చేయడం తప్ప, ఈ రెండింటిపైన మాకు ఒక స్పష్టత కావాలి, క్లారిటీ కావాలి అని చెప్పేసి ఉమెన్స్ కమిషన్ లో అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన పలువురు అయితే కొన్ని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. న్యూస్ పత్రికలో వినిపించిన దాన్ని తీసుకొని ఈ విధంగా కంప్లైంట్ ఏమో కరెక్ట్ కాదని అనుకుంటే, కానీ నిజా నిరూపణలో ఒక పెద్ద న్యూస్ పత్రిక, అది ఇప్పటికీ కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేసే పత్రిక కావడంతో వీళ్ళు వచ్చి ఆ కంప్లైంట్ ఇచ్చినారనే విషయం కూడా బయటకు వెల్లడించడం జరుగుతుంది. ప్రస్తుతం పత్రికలో వచ్చిన వార్తకి ఘాటుగా అయితే స్పందించడం జరుగుతుంది. మహిళల్ని ఇష్టం వచ్చినట్టు ఒక రెస్పెక్ట్ లేకుండా ఇళ్ళకి పిలిపించి పని చేయించుకోవడం ఏంటి, గతంలో మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మహిళలకి రెస్పెక్ట్ ఇచ్చి చేయించుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడుతుంది, మహిళా సాధికారతను దెబ్బతీస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ మహిళా అధికారులు అయితే ఇక్కడికి వచ్చి ఉమెన్స్ కమిషనర్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే. ఏంటి మేడం అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది, ఇష్యూ ఏంటి? అంటే నిన్న రీసెంట్ గా మనకి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక స్టోరీ అనేది రావడం జరిగింది. అది కూడా ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో మంత్రులు
అధికారులని వారి ఇంటికి పిలిపించుకొని మీటింగ్స్ పెడుతున్నారు అని చెప్పి అంటే ఒక వార్త అయితే మేము చూసాం. సో ఇది ఏదో పేరు లేని న్యూస్, అంటే పేరు లేని పత్రిక అయితే కాదు. డెఫినెట్గా ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కాంగ్రెస్ కి చాలా సపోర్ట్ చేస్తే డే 1 నుంచి మనం చూస్తున్నాం. అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారికి సపోర్ట్ చేస్తుంది. సో వారికి నిజాలు తెలిస్తేనే ప్రచురిస్తారని చాలా సందర్భాల్లో రాధాకృష్ణ గారు చెప్పడం జరిగింది. అంటే నేను ఏది ఉన్నా కూడా నాకు కరెక్ట్గా ఒక ఇన్ఫర్మేషన్ వస్తే తప్ప నేను అది న్యూస్ ఆర్టికల్లే కానివ్వండి లేదంటే ఛానల్లో కానీ వేయను అని చెప్పేసి వాళ్ళు చాలా సందర్భాల్లో చెప్పారు. సో ఇది ఎంతవరకు నిజం? గతంలో కూడా చాలా సందర్భాలలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకి చాలా అవమానం జరిగింది. అసెంబ్లీలో కానివ్వండి, గ్రౌండ్ లో మహిళా రిపోర్టర్స్ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్న సందర్భమే కానివ్వండి. అండ్ రీసెంట్ గా మనము ఒక క్యాండిడేట్ బీఆర్ఎస్ కి పార్టీకి సంబంధించిన ఒక క్యాండిడేట్ అయినా కూడా జూబ్లీహిల్స్ క్యాండిడేట్ అయినా వారి మీద కూడా అనుచితంగా మంత్రులు మాట్లాడు. అదే కాకుండా గతంలో మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ జరిగినప్పుడు ఒక మిస్ వరల్డ్ కంటెస్టెంట్ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక అభాండం వేసిపోయింది. సో వాటి మీద కూడా ఎన్నో సందర్భాలలో ఉమెన్ కమిషన్ నోటీస్కి వచ్చింది. దాని మీద కమిషన్ ప్రభుత్వం వేసిండ్రు అన్నారు, కానీ ఇప్పుడు దాకా కూడా వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సో చాలా సందర్భాలలో మేము ఉమెన్ కమిషన్కి వచ్చి మేము ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా ఉమెన్ కమిషన్ మేము మహిళలకి అన్ని విధాలుగా సహకరిస్తాము, ఒక మహిళగా మేము డెఫినెట్గా వారికి సపోర్ట్ చేస్తామని చెప్పేసి చాలా సందర్భాలు చెప్పిన సందర్భం ఉన్నాయి. అయినప్పటికీ ఎక్కడా కూడా మేము ఇచ్చిన ఆ కంప్లైంట్స్ యాక్షన్ తీసుకోవట్లేదు. సో ఈ రోజు ఒక వార్తలో వచ్చిన న్యూస్ నిజంగా మంత్రులు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారంటే ఖచ్చితంగా సుమోటోగా దాన్ని తీసుకొని యాక్షన్ తీసుకోవాలి. లేదు అది అబద్ధం అయితే మరి ఏ రకంగా వాళ్ళు ప్రచురించిండ్రు, అట్లాంటి ఫేక్ వార్తలు కూడా వేసినా కూడా ఒక మహిళలకి ఒక అధికారులకి ఒక అంటే డిస్రెస్పెక్ట్ చేసిన విధంగా ఉంది కాబట్టి, సో ఒక అంటే అనుచితంగా న్యూస్ వచ్చినాయి కాబట్టి సో దాన్ని ఖండించే విధంగా కూడా ఒక రిపోర్ట్ బయటికి రావాలనే డిమాండ్ తోటి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానివ్వండి, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు కలిసి ఉమెన్ కమిషన్ కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీరేమనుకుంటున్నారు? నిజంగా ఈ న్యూస్ నిజమేనా అనుకుంటున్నారా? అంటే అదే నిజమా కాదా అనేది ఇప్పుడు మేము వార్తలను బేస్ చేసుకొని ఉండొచ్చు. ఎందుకంటే గతంలో చాలా సందర్భాలలో అట్లాంటి మనకి వినిపించాయి. ఎందుకంటే మనం చూసాం ఒక మహిళ తనకి ఎట్లాంటి ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పేసి బహిరంగంగా ఒక మీడియా రకంగా చెప్పారు. చెప్పిన తర్వాత ఒక కమిటీ ఫామ్ చేశారు. కమిటీ ఫామ్ చేసినప్పటికీ ఇప్పటిదాకా వాటి మీద ఎటువంటి యాక్షన్ లేదు. ఎందుకు లేదు? సో ఇట్లాంటివన్నీ చూస్తే ఇవన్నీ చూస్తుంటే మాత్రం ఇవి నిజంగా జరిగినాయి అనే భావనలో మాకు కనిపిస్తుంది. సో దీని మీద డెఫినెట్ గా యాక్షన్ తీసుకోవాలి ఉమెన్ కమిషన్. మహిళల గౌరవాన్ని కాపాడాలి. ఎందుకంటే అది ఒక ప్రైవేట్ ఏజెన్సీ లాగా ఉమెన్ కమిషన్ అనేది గవర్నమెంట్ కి సంబంధం లేదు. సో గవర్నమెంట్ ఎవరైనా వచ్చి వారికి రిప్రజెంటేషన్ ఇస్తే వారు ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోవాలి. గతంలో కొన్ని సందర్భాలలో కేటీఆర్ గారి మీద కానీ వేరే వాళ్ళ మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇస్తే ఇమీడియట్ గా సుమోటోగా పిలిపించి మా కౌశిక్ గారిని కానివ్వండి, కేటీఆర్ అన్ననే కానివ్వండి, ఇతర నాయకులని చిన్న మాటకే సుమోటో యాక్షన్ తీసుకున్నారు. మరి ఇన్ని జరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు అనేది మా డిమాండ్. నమస్తే. ఏంటి అసలు ఈ విధంగా కామెంట్ చేయడం మీరేమనుకున్నారు? దీనికి ఏం చెప్పదలుచుకున్నారు ఈ కంప్లైంట్? రాష్ట్రంలో రేవంత్ పాలనలో ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటున్నటువంటి ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పాలనలో మహిళల్ని అడుగడుగున అవమానిస్తూనే ఉన్నారు. మొన్నటి అందాల పోటీ కాడి నుంచి నిన్న ఢిల్లీలో మహిళా అధికారి ఏడ్పును మనం చూసినాము. అది సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భం. మొన్న స్వయంగా మంత్రులిద్దరు తుమ్మల నాగేశ్వరరావు గారు, పొన్నం ప్రభాకర్ గారు మహిళా అభ్యర్థిని భర్త చనిపోయి విచారణలో కార్యకర్తల మధ్య కన్నీళ్లు పెట్టుకున్నటువంటి మహిళా అభ్యర్థిని మాగంటి సునీతమ్మను అవమానిస్తారు. ఈ రోజు మరి ఈ కథనం వచ్చింది, అటు టీవీలో ఇటు వారి పేపర్లో వచ్చింది. మంత్రులు అధికారులను, మహిళా అధికారులను రాత్రిపూట ఇళ్లకు పిలుచుకుంటున్నారనేటువంటి దాని పట్ల మేము తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసినాం. ఆ మంత్రులు ఎవరు, దాని వెనుక కథ కమామిషి ఏంటి, ఇప్పుడు తప్పకుండా వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉన్నది. మహిళల హక్కులకు భంగం కలిగే విధంగా, మహిళా అధికారులను అవమానించే విధంగా, సమాజపు అనుమానపు చూపుల్ని మహిళా అధికారులు ఎదుర్కొనే విధంగా ఉన్నటువంటి ఇట్లాంటి కథనాలు, మరి దాంట్లో ఉన్న నిజాలేంటి, ఆ మంత్రులు ఏంటి, ఈ ప్రభుత్వం ఏ మేరకు దాన్ని వెలికి తీస్తుంది? తప్పకుండా బీఆర్ఎస్ గా మేము పోరాడతాం. సామాన్య మహిళలైనా అధికారులైనా మహిళలందరి పక్షాన బీఆర్ఎస్ ఉంటుంది. మహిళా సాధికారత కాపాడాలి. అధికారంలో ఉన్నప్పుడు మహిళలకి ఉపయోగకరంగా ఉండే జరిగింది. ఈ విధంగా కామెంట్ చేయడం మీరేమంటారు? ఇది అభ్యంతరకరము, ఖండించదగ్గ విషయం అండి. తప్పకుండా బీఆర్ఎస్ గా మేము
మహిళల పక్షాన నిలబడి పోరాడతాం మేము. ఈ వ్యాఖ్యలు మరి ఎవరిని కాపాడడానికి, ఎవరిని అవమానించడానికి, తెలంగాణ మంత్రుల్లో ముఖ్యమంత్రి గారి కోసమా, ఎందుకోసం ఈ వ్యాఖ్యలు జరిగినాయి, దీనికి ఎందుకు వాళ్ళను మంత్రులను ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో, వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో మహిళా అధికారులను బజారుకి ఇచ్చేటువంటి కుట్రనైతే మేము ఖండిస్తా ఉన్నాం. ఏంటి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలపైన మీరు ఎలా స్పందించబోతున్నారు? దాని గురించి మేము కంప్లైంట్ ఇస్తున్నాము. మహిళా కమిషన్ ని ఇంటర్వ్యూ అవ్వమంటున్నాము, ఎంక్వైరీ చేయమంటున్నాము. ప్రాపర్ ఎంక్వైరీ కండక్ట్ చేస్తేనే అసలు విషయాలు అనేది బయటపడుతుంది. సో ఖచ్చితంగా అలాంటి అఫీషియల్స్ ఉంటే వాళ్ళని మటుకు రెస్క్యూ చేయాలి. సో ఖచ్చితమైన యాక్షన్ తీసుకోమని అడుగుతున్నాం. సో అయితే ఇప్పుడు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగా చేయడం కరెక్ట్ అంటారు? అసలు మీరేమనుకుంటున్నారు? అది చాలా తప్పు. దానికి సంబంధించి మహిళా కమిషన్ కి పవర్స్ ఉన్నాయి, సుమోటో ఎంక్వైరీ చేయమని అడుగుతున్నాము. సో వీఆర్ గోయింగ్ టు గివ్ ఎ కంప్లైంట్. సో ప్రస్తుతం అయితే ఈ విధంగా అంటే ఎప్పుడు చూసినా కాంగ్రెస్ పార్టీకి మహిళలు అంటే చిన్న చూపే అని చెప్పేసి ఇప్పుడున్న బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే చెప్పడం జరుగుతుంది. గతంలో అందాల పోటీలు చెప్పినప్పుడు కావచ్చు, ఇప్పుడు ఈ విధంగా బీఆర్ఎస్ మహిళా అధికారులు ఇంటికి వెళ్తుందని చెప్పేసి ఇట్లా ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేయడము అసలు ఎంతవరకు కరెక్ట్, దీన్ని నిరూపించాల్సిందే అని చెప్పేసి ఇక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి మహిళా కమిషన్ వరకు వెళ్లి కంప్లైంట్ ఇచ్చి మేము దీన్ని పూర్తిగా వదిలిపెట్టము, మహిళా కమిషన్ లో కూడా దీనికి ఇంటర్ఫీర్ అవ్వాలి, దీన్ని తేల్చాలి అని చెప్పే విధంగా ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది. సో మరి ఇప్పుడు ప్రస్తుతం అసలు అయితే పేపర్లో కథనాలు రావడము, వీడియోస్ రావడము, దీని వల్ల ఒక మహిళల్ని ఈ విధంగా కించపరిచి మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అయితే వీళ్ళైతే ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు పద్మా దేవేందర్ రెడ్డి గారు, మాలోక్ కవిత గారు, లలిత గారు, అదేవిధంగా సుమిత్ర గారు, హేమ గారు, అదేవిధంగా ప్రసన్నలక్ష్మి గారు, అదేవిధంగా అర్పిత గారు, మేమందరం కూడా విమెన్ కమిషన్ కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది. మహిళా అధికారులను మంత్రులు వాళ్ళ ఇంటికి పిలిపించుకొని మరి రివ్యూస్ చేస్తున్నారన్నటువంటి ఒక వార్తలో ప్రచురింపబడినటువంటి విషయాన్ని మరి మహిళా కమిషన్ దృష్టికి తీసుకొని రావడం జరిగింది. మరి నిజంగా కూడా ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల పైన వివక్ష పెరుగుతోంది. వారి యొక్క గౌరవానికి భంగం కలిగే విధంగా కార్యక్రమాలు మనం కంటిన్యూస్ చూసుకున్నట్టయితే అటువంటి పరిణామాలు కనిపిస్తా ఉన్నాయి. ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెప్పేసి మను మహర్షి గారు అన్నటువంటి మాటలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పాలకులకు కానీ అర్థమైనట్టు లేదు అని చెప్పే అనుమానం అయితే మాకు వస్తుంది అని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మరి కంటిన్యూస్ గా మహిళా అధికారులను అనుకోండి, ఒక కార్యకర్త నుంచి మహిళా కార్యకర్త నుంచి ప్రజాప్రతినిధులు అనుకోండి, ఐఏఎస్ ఆఫీసర్స్ అనుకోండి, ఐపీఎస్ ఆఫీసర్స్ అనుకోండి, అదే విధంగా ఎమ్మెల్యేలను అనుకోండి, ఎంపీలను అనుకోండి, లేదంటే మంత్రులను అనుకోండి, మరి వారి యొక్క గౌరవానికి భంగం కలిగే విధంగా, వారిని అవమానపరిచే విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇంద్రమ్మ రాజ్యం తెస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికింది ఈ యొక్క కాంగ్రెస్ పెద్దలందరూ కూడా. అంటే ఈ విధంగా మహిళల్ని మనస్తాపానికి గురి చేసి మరి అవమానపరచడమే ఇంద్రమ్మ రాజ్యమా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. మరి మహిళల పైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది అని చెప్పేసి స్పష్టంగా చెప్పొచ్చు. నేను నిన్న ఏదైతే ఆంధ్రజ్యోతిలో మనకు సంబంధించి ఏదైతే మరి ఈ యొక్క తలంటిన రేవంత్ మరి అదేవిధంగా మంత్రుల షాక్ అనే శీర్షిక రాయడం జరిగిందో, ఆ శీర్షికలో భాగంగా మరి దాంట్లో క్లియర్ గా చెప్పడం జరిగింది ఏంటంటే మహిళా అధికారులను మంత్రులు ఇంటికి పిలిపించుకొని రివ్యూ చేస్తా ఉన్నారు, ఇది ఆక్షేపణీయం అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి దీనిలో నిజాలు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. దానిపైన ఎంక్వైరీ వేయండి, ఎంక్వైరీ చేసి నిజంగా అటువంటిది ఏదైనా ఉంటే దానిపైన యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి మేము ఈరోజు ఉమెన్ కమిషన్ ని మరి అడుగుతూ రావడం జరిగింది. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో మహిళా అధికారులకు మంచి శ్వేత వాతావరణాన్ని కల్పించి స్వతంత్రంగా వ్యవహరించేటువంటి పరిస్థితిని ఆ రోజు కల్పించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మరి అత్యుత్తమమైనటువంటి ఏదైతే సిఎస్ పోస్ట్ ఉందో మరి శాంతి కుమారి గారికి అంటే మహిళా అధికారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సీఎంఓలో కూడా ఒక మంచి నికాస్ అయినటువంటి నిజాయితీ గలటువంటి ఒక ఆఫీసర్ ని సీఎంఓలో వేసుకోవడం జరిగింది. అదే ఆఫీసర్స్ ని మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టిందో మనం స్పష్టంగా చూడడం జరిగింది. ఈ విధంగా ఏంటంటే వార్తలో ప్రచురితమైనటువంటి విషయాన్ని
అనవసరంగా ప్రజల్లో చర్చనీయాంశంగా మార్చడం జరిగింది. మరి దీని ద్వారా ఏంటంటే పనిచేసేటువంటి అధికారులకు మరి ఇబ్బందికైనటువంటి పరిస్థితి, అనేక సందేహాలకు తావిచ్చినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. వారు మరి పనిచేసేటువంటి పరిస్థితి లేదు. వారి యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం మహిళల్ని రాజకీయంగా మరి ఇబ్బంది పెట్టేటువంటి విధంగా అంటే వారికి ఒక ఒత్తిళ్లు గురయ్యే విధంగా, రాజకీయ ఒత్తిళ్లకు గురయ్యే విధంగా మరి కార్యక్రమాలు చేసినట్టుగా అనిపిస్తా ఉంది. ఎందుకంటే యథా రాజా యథా తథా ప్రజ అన్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారికే మరి మహిళా ప్రతినిధుల పైన కూడా మరి కరెక్ట్ ఒక ఇది లేకుండా మాట్లాడడం జరుగుతూ ఉంది, గౌరవం లేకుండా మాట్లాడడం జరుగుతూ ఉంది. నిన్న మొన్న జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ మనం కనుక చూసుకున్నట్టయితే మరి మహిళా మంత్రి, బీసీ మంత్రి కూతురు మరి చెప్పడం జరిగింది ఏంటంటే, మా అమ్మ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలంటేనే భయపడేటువంటి పరిస్థితి వస్తా ఉంది, ఆ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారిని స్వయంగా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మరి అదే విధంగా అసెంబ్లీలో, ఎందుకంటే మన కొన్ని ఇన్సిడెంట్స్ ఏదైతే ప్రజల యొక్క అభిప్రాయాలను మరి ప్రచురితం చేసిన, సోషల్ మీడియాలో ప్రచురితం చేసినటువంటి వారిపైన కూడా మరి బట్టలు, మహిళా జర్నలిస్ట్లను కూడా చూడకుండా బట్టలు ఇప్పి కొడతామని చెప్పేసి మరి మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా తన్వి గారిని, అదేవిధంగా రేవతి గారి పైన కూడా మరి కేసులు పెట్టి జైలుకి పంపించినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మహిళా రైతులు మరి లైన్ లో నిల్చొని యూరో కోసం నిల్చుంటే సినిమా టికెట్ల కోసం నిల్చున్నట్టుగా నిల్చున్నారని చెప్పేసి అక్కడ కూడా అవమానానికి గురి చేసినటువంటి పరిస్థితి. మరి అదే విధంగా కొత్తగూడానికి సంబంధించి మరి ఈళ్ళ వెండి అని చెప్పేసి గ్రామంలో గిరిజన మహిళను వివస్త్రం చేసుకుంటున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూడడం జరిగింది. అదే విధంగా నిన్న మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ మరి ఢిల్లీలో ఏదైతే సిపిఆర్ఓగా పనిచేసినటువంటి హర్ష భార్గవి అని చెప్పేసి మరి ఒక మహిళా అధికారిని మరి కనీసం ముఖ్యమంత్రి గారిని కూడా కలవనీయకుండా నువ్వు ఎవరో తెలియదు ఇక్కడికి వచ్చి వెళ్ళిపో అంటే మరి ఏడుస్తూ మరి మాట్లాడినటువంటి వీడియోలు కూడా బయటకు వచ్చినటువంటి సందర్భం మనం గమనిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఇచ్చినటువంటి మాటలు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. మరి మహిళల్ని కోటీశ్వరులు చేస్తామని చెప్పేసి అంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి కనీసం కోటీశ్వరులు చేయకపోయినా పర్వాలేదు, కానీ వారి హక్కులకు భంగం కలిగే విధంగా మరి ప్రవర్తించొద్దు. మీరు కానీ, మీ మంత్రులు కానీ, మీ ప్రజాప్రతినిధులు కానీ మరి అధికారుల పైన ఒత్తిడి తేవద్దు. అదేవిధంగా స్వేచ్ఛ వాతావరణంలో వారు పనిచేసుకునే విధంగా మరి అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్న మొన్న వర్షిణి అనే గురుకులాల్లో మనం చూస్తా ఉన్నాం, ఎన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. నిన్న మొన్న ఒక కరీంనగర్ లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది, అక్కడ ప్రిన్సిపల్ యొక్క ఒత్తిడి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నేను వర్షిణి అని చెప్పేసి అమ్మాయి చనిపోతే ట్రాక్టర్ లో, గురుకులానికి సంబంధించినటువంటి ఒక స్టూడెంట్ చనిపోతే మరి ఆమె ట్రాక్టర్ లో తీసుకుపోయేటువంటి పరిస్థితి, దాన్ని మనం తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం. అంటే మహిళల్ని మహిళలుగా చూడడమే మర్చిపోయినరా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మహిళా ప్రతినిధుల కింద పనిచేసినటువంటి మీరు మరి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని మీరు మహిళలుగా ఎందుకు గుర్తించలేరు, వారికి మరి ఏ విధంగా గౌరవించాలో గౌరవించలేకపోతా ఉన్నారని చెప్పేసి మేము బాధపడతా ఉన్నాం. కాబట్టి వారికి ఇస్తామని, మహిళలకు ఇస్తామన్న, ఆడపిల్లలకు ముఖ్యంగా మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తామన్నారు, గ్యాస్ సబ్సిడీ ఇస్తామన్నారు. మరి అదేవిధంగా మహిళా విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నారు. అదేవిధంగా కేసీఆర్ కిట్ అంటే మానవ లేకుండా వేస్తామన్నారు, అది మదర్ అండ్ చైల్డ్ కిట్ అన్నారు. మదర్ అండ్ చైల్డ్ కిట్ బంద్ చేసింది. 13,000 మహిళలు పుడితే, ఆడపిల్లలు పుడితే ఇచ్చేటువంటి పథకాన్ని మానేసేయడం చేయడింది. అదేవిధంగా ఈ విధంగా చూసుకున్నట్టయితే మరి కళ్యాణ లక్ష్మికి సంబంధించి, షాద్ముబారక్ సంబంధించి మరి 1 తులం బంగారం ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. మరి ఈ విధంగా కంటిన్యూస్ గా ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తుంగలో తొక్కి మహిళలను స్వేచ్ఛగా బతికేటువంటి పరిస్థితి లేకుండా భద్రత కరువయ్యే విధంగా చేసినటువంటి వీరి యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మహిళా అధికారులను మరి ఇంటికి పిలవకుండా మరి అదే విధంగా వారు స్వేచ్ఛగా పనిచేసేటువంటి వాతావరణాన్ని కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇది పునరావృతం అవుతా ఉంది కాబట్టి మళ్ళీ ఈ రోజు మేము విమెన్ కమిషన్ ని అప్రోచ్ అయ్యి మీరు స్వచ్ఛందంగా మీరు తీసుకోండి, మహిళా అధికారులు కూడా పాష్ కమిటీ ఉంటది, ఆ కమిటీని ఏర్పాటు చేయండి, ఆ కమిటీ ఆధ్వర్యంలో వరకు రక్షణ కల్పించండి అని చెప్పేసి మేము చెప్తాను. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారి ఆయుధంలో షీ టీమ్స్ ఏర్పాటు చేసి మహిళలకు మంచి భద్రత కల్పించడం జరిగింది. ఇప్పుడు ఈ షీ టీమ్స్ కూడా ఎక్కడున్నాయో మాకు అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మరి మరొకసారి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మహిళా అధికారులను వేధించకండి,
ఈ రాజకీయ ప్రయోజనాల కోసం వారిని ఇబ్బంది పెట్టకండి, వారిని బలి చేయొద్దు అని చెప్పేసి కూడా మరొకసారి డిమాండ్ చేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. మరి ఈ రోజు మహిళా కమిషన్ దగ్గరికి సుంత లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా రావడం జరిగింది. ముఖ్యంగా మహిళా అధికారులను మంత్రులు అవమానపరిచే విధంగా, ఇబ్బంది పెట్టే విధంగా ఇళ్లకు పిలుచుకుంటున్నారు, సమీక్షలు నిర్వహిస్తున్నారనే మరి ఒక పత్రికా ప్రకటన ద్వారా, అది పత్రికా ప్రకటన నిజమా, మరి ఇది నిజమా? ఇది నిజమైతే మంత్రుల మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ తోని ఈ రోజు మహిళా కమిషన్ కలవడం జరిగింది. ముఖ్యంగా బంగారం లాంటి సెక్రటేరియట్ కట్టించిండు కేసీఆర్ సార్. ఆ సెక్రటేరియట్ లో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఆఫీసులు ఉన్నాయి కాబట్టి అక్కడ పిలుచుకొని సమీక్షలు చేసుకోవచ్చు ఆ ఛాంబర్లలో. కానీ మహిళా అధికారులను ఇంటికి పిలవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు, వాళ్ళు చాలా కష్టాలకు గురవుతా ఉన్నారు. కాబట్టి మేము ఈ రోజు మహిళా కమిషన్ కలవడం జరిగింది. మహిళలను పూజించాలి, మహిళలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు విహరిస్తారంటారు. దేవతలాగా చూడకపోయినా పర్వాలేదు, కనీసం మా హక్కులను కాపాడండి, మమ్మల్ని గౌరవించండి. ఎందుకంటే ఆడబిడ్డలను అగౌరవపరచడం అనేది కాంగ్రెస్ పార్టీ నిరంతరంగా చేస్తా ఉన్నది. ఓ రకంగా మొన్న సునీతమ్మ క్యాండిడేట్ ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్ లో, మరి ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ భార్యకు టికెట్ ఇస్తే తను బాధపడుతూ ఆడపిల్లలు వాళ్ళ అబ్బాయిని పట్టుకొని ఇల్లు గడప గడప దొక్కుతూ గోపన్నను గుర్తు చేస్తే హృదయం కదిలి ఆమె ఏడుస్తుంటే, మరి మంత్రులు చిన్న చూపు చూసే విధంగా కంటి ఏడుపును కూడా, ఆ దుఃఖాన్ని కూడా కించపరిచే విధంగా దాన్ని డ్రామా అనడమో లేకపోతే ఇంకో రకంగా భావించడమో, ఆడబిడ్డల కన్నీటిని కూడా హేళన చేసే నైజం ఈ కాంగ్రెస్ మంత్రులకు ఉన్నది. మరి ఈ విధంగా అదే విధంగా మొన్న అందాల పోటీలు జరిగితే అక్కడ జరిగిన వాటిలలో కొంతమంది ఇబ్బందికరమైన పరిస్థితులు ఆ ఆడబిడ్డలకు కలిగించినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈ ప్రభుత్వం. మా ఆడబిడ్డలు ఫ్రీ బస్ అని చెప్పి బస్ ఎక్కి వెళ్తా ఉంటే అక్కడ తక్కువ బస్సులు చేసి కనీసం బస్సు కోసం చెయ్యెత్తి నిలబడితే కూడా ఆడబిడ్డలు ఉంటే బస్ ఆపని పరిస్థితి ఒకవైపు, ఆ బస్సులో ఇబ్బందికరమైన పరిస్థితులు, బస్సులు సరిపోక ఎవరైనా అక్క చెల్లెలు కొట్లాట పెట్టుకుంటే దాన్ని కూడా అవమానపరంగా ఇబ్బందికరంగా చిత్రీకరించే విధంగా ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఆడబిడ్డలను గౌరవించండి. ఆడబిడ్డల ఉసురు జరిగిన ఏ ప్రభుత్వం కూడా నిలవది. మరి గతంలో గౌరవ కేసీఆర్ గారు అనేక హామీలు, అనేక పథకాలను తీసుకొచ్చి మా ఆడబిడ్డలు మిషన్ భగీరథ మంచినీళ్ల పథకం కావచ్చు, అదే విధంగా ఆడబిడ్డలకు 2000 రూపాయలను పెన్షన్ ఇవ్వడం కావచ్చు మా పెద్ద మనుషులకు, అదే విధంగా కేసీఆర్ కిట్ లాంటి, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు తీసుకొస్తే ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం యూరియా కోసం లైన్ నిలబడే దుస్థితిని కలిగించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆడబిడ్డను ఎత్తుకొని, చిన్న చంటి బిడ్డను ఎత్తుకొని యూరియా కోసము పడిగాపులు కాసే దుస్థితిని ప్రభుత్వం కలిగించింది. వాళ్ళను కూడా ఏలన చేసే పరిస్థితి మరి ప్రభుత్వం కల్పిస్తా ఉంది. మహాలక్ష్మి స్కీమ్ 2500 ఇస్తాను మా ఆడబిడ్డలకు మాటిచ్చి ఓట్లు వేయించుకొని ఆ మాట మర్చిపోయి మంట కలిపి వాళ్ళను కూడా ఇబ్బందికరమైన పరిస్థితులను నెట్టివేసింది. అంతేకాకుండా స్కూటీలు ఇస్తామని అనేక రకాల మాయమాటలు చెప్పి మొత్తం ఓట్లు వేయించుకున్న తర్వాత ఆ హామీలన్నీ మర్చిపోయి, 6 గ్యారెంటీలను మర్చిపోయి ఆడబిడ్డలను ఇబ్బంది పెట్టే విధంగా, ఆడబిడ్డలు అవమానపరిచే విధంగానే ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దాన్ని ఈ మహిళా కమిషన్ కు అధికారులను ఇంటికి పిలిపించుకోవడం కావచ్చు, ఆడబిడ్డలను అవమానపరచడం కావచ్చు సరైన చర్య కాదు. కాబట్టి అది ఆక్షేపణీయం. కాబట్టి మహిళా కమిషన్ వెంటనే చర్యలు చేపట్టాలి అని చెప్పేసి మహిళా కమిషన్ దగ్గర సుమోటోగా, ఒకవేళ అదే నిజమైతే సుమోటోగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా నేను మహిళా కమిషన్ కలిసి విన్నవించుకోవడం జరిగింది. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు ఏదైతే మహిళా అధికారులను తీసుకొచ్చి చేస్తున్నారన్నారు దానికోసం ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా, కేవలం పత్రిక వచ్చింది? ఇప్పుడు ఏ విషయమైనా కూడా ఏబిఎన్ లో రాగానే, అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్ డే ఫస్ట్ నుంచి కూడా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నది వాస్తవం, మీ అందరికి కళ్ళ చూస్తాను. సాక్షాత్ ఏబిఎన్ ఛానల్ లో ప్రచురమైంది, పేపర్ ఆంధ్ర పేపర్ లో కూడా వచ్చింది. మేము అనేది మీరు ఆంధ్రజ్యోతి నిన్నటి పేపర్, మేము ఏదో వారం నిన్నటి పేపర్ కాబట్టి ఆ పేపర్ క్లిప్పింగ్స్ తో సహా వారికి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కూడా వాళ్ళని యాక్షన్ తీసుకోవాలి. ఒకవేళ అది అబద్ధమైతే తేల్చండి, అబద్ధం అని తేల్చండి. మహిళా కేవలం ఒక పత్రికలో వచ్చిన దాన్ని తీసుకొచ్చి మేమేమంటున్నాం అంటే, మేము ఎట్లా అంటే ఒకవేళ అదే అబద్ధం అయితే మరి పత్రికలో ఆ విధంగా వచ్చింది కదా, నిజాలు తేల్చండి. మేము అనేది ఏంటంటే, అయితే నిజమైతే యాక్షన్ తీసుకోండి, నిజం కాకపోతే నిజాలు తేల్చండి. ఇప్పుడు కేవలం పత్రిక అంటారు అంటే ఏ న్యూస్ అయినా కేవలమే అనుకోవాలా? ఇవి ఎమ్మ భార్గవతి కదా అయితే మరి మీడియా తీసి పెట్టిండ్రు కదా. మరి దీనిలో సంబంధించి తను బయట నిల్చొని ఒక ఐఏఎస్ ఆఫీసర్ నిలబడి ఏడుస్తూ మాట్లాడుతున్న సందర్భం ఎందుకు వస్తుంది? సిపిఆర్ ఢిల్లీలో ఉన్నారు,
ఆమె ఏం చేసింది, ప్రతిపక్షాలకు సహకరిస్తున్నారు ఒక నెపంతోనే కదా తనని అవమానపరుస్తూ కనీసం సీఎం గారు ఇంట్లో కూడా వెళ్ళనీయకుండా అక్కడిని నిలబెట్టి ఆమెను పంపించేసినటువంటి అరెస్ట్ చేస్తాను లేకుండా ఇక్కడికి చెల్లకపోతే అని చెప్పేసి ఒక ఐఏఎస్ అధికారిని ఇదే విధంగా మరి ప్రవర్తించేదని చెప్పేసి అడుగుతాను. అంటే కథనాల్లో ఉన్నటువంటి వాటిని కూడా నిజాలు మనం తెలుసాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇప్పుడు నిజంగా కూడా ఇది కథనమా, నిజంగా జరిగిందా తెలుసుకోవాలంటే అది ఎవరు చేయాలా? ఉమెన్ కమిషన్ కి అధికారం ఉంది. అందుకనే మహిళా ప్రతినిధిగా ఈ రోజు ఉమెన్ కమిషన్ ని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇటువంటి సంఘటనలు కంటిన్యూస్ గా జరుగుతా ఉన్నాయి. మనం ఇంతకుముందు ఉన్నటువంటి ఒక సీఎంఓలో ఉన్నటువంటి అధికారిని పోస్టింగ్ ఇవ్వకుండా ఏ విధంగా వేధించారనేది మనం చూసినాము. ఇప్పుడు అదే విధంగా ఒక మహిళల్ని పిలుచుకుంటున్నారని చెప్పినటువంటి విషయాన్ని గమనిస్తా ఉన్నాం. ఇప్పుడు మన హర్ష భార్గవి గారి సంఘటన చూస్తా ఉన్నాం. సో ఇదేంటంటే కంటిన్యూస్ అవుతుంది. ఒక ముఖ్యమంత్రి గారు మహిళా మంత్రులుగా మంత్రులుగా మమ్మల్ని అవమానించడం జరిగింది, జర్నలిస్టులను అవమానించబడింది. మరి అదే ఏంటనగా మనకు ఇప్పుడు పద్మ గారు చెప్పినట్టుగా ఏదైతే మన మిస్ వరల్డ్ సంబంధించినటువంటి విషయం ఉందో దానిపైన బాగా ప్రచారం చేసి మేమంతా మాట్లాడితే ఎంక్వైరీ చేసినాం. నిజంగా ఈ ప్రభుత్వానికి ఎంక్వైరీ రిపోర్ట్ ఏది, యాక్షన్ ఏది, ఎందుకు బయటపడట్లేదు? అధికారం అంటే మీకు తెలియదు ఏముంది చెప్పండి. విధంగా ప్రచురించినప్పుడు ఆ పత్రికలో వచ్చిన వార్తను మరి నిజమా అబద్ధమా తేల్చండి. ఒకవేళ నిజమైతే మంత్రుల మీద యాక్షన్ తీసుకోండి, అబద్ధం అయితే మరి పత్రికలను కూడా అడగండి. ఉమెన్ కమిషన్ కి వచ్చినప్పుడు ఎప్పుడే గానీ వారికి సంబంధించినటువంటి పేర్లు మనం ఆ పేర్లు చెప్పట్లేదు, కానీ వాళ్ళకి తెలుసు ఎంక్వైరీ చేయమని చెప్తున్నాం. ఎంక్వైరీ అడుగుతున్నాం. ఏది ఏమైనా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలను వివక్ష చేస్తా ఉన్నారు, అవమానపరుస్తా ఉన్నారు, కించపరుస్తా ఉన్నారు. కాబట్టి మహిళలు గమనిస్తా ఉన్నారు, వారికి ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు మహిళలందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. జూబ్లీ హిల్స్ ఎన్నిక దానికి నిదర్శనం అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం. అందుబాటులో లేరు కాబట్టి సెక్రటరీ గారికి అంటే రేపు మళ్ళీ ఇస్తే అది ఇష్యూ డైల్యూట్ అవుతుందని ఈ రోజే సెక్రటరీ గారికి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు